అబ్బాయి 1 వీక్ అయిపోతుంది ఇప్పటి వరకు అసలు ఆజుకి దొరకలేదు. అబ్బాయిని కొట్టి చంపారా? జాన్సన్ అకాడమీ స్కూల్ ఏదైతే ఉందో ఇది హాస్టల్ కమ్ స్కూల్. ఇది వీళ్ళుంటారుగా గొర్రెబిడ్డలు, వాళ్ళకి సంబంధించిందన్నమాట. మేజర్ గా స్టార్టింగ్ ఎక్కడ ప్రాబ్లం జరిగిందంటే వీళ్ళిద్దరు ఏదో సలిమంట వేసుకున్నారు. ఈ పిల్లలు ఇద్దరు ముగ్గురు వేసుకుంటే టీచర్ వచ్చి చూసి కట్టె తీసుకొని కొట్టిందని ఇప్పటి వరకు ఏమన్నా అడుగుతా ఉంటే డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు హాస్టల్ సిబ్బంది. ఇక్కడ ఏం అర్థం అవుతా ఉందంటే వీళ్ళు ఒక ప్రీ ప్లాన్డ్ గా పిల్లలకు కూడా ఎవరన్నా వస్తే ఈ విధంగా మాట్లాడాలన్న విధంగా అబ్బాయిలకు పోర్ట్రేషన్ అయితే చేసింది. వాస్తవంగా అబ్బాయి మార్నింగ్ గోడ దూకి పారిపోయింది అని చెప్తా ఉన్నారు. మరి గోడ దూకి పారిపోతుంటే మీరు చూసిరు కదా, మీరు పట్టుకోవాలి కదా. మరి ఏం గాడిద పనులు ఏమన్నా దోముతున్నారా? వాళ్ళ అమ్మకు కాల్ చేసి మీ అబ్బాయి మీ ఇంటికి వచ్చిండా అని అడిగారు వీళ్ళు. అంటే వీళ్ళ ప్లానింగ్ చూడండి ఏ విధంగా ఉందో. ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ బల కొడితే కదా తెలిసేది. బండకేసి చాపని రాకినట్టు రాకితే తెలుస్తుంది. ఏడికి పోతాడు అబ్బాయి నిజంగానే వీళ్ళు కొట్టలేదు, ఈ అబ్బాయికి ఏం అవ్వలేదంటే ఎక్కడ పోయింది అబ్బాయి? హాస్టల్ ఏం జరుగుతుందో చూసుకోకుండా ఏం చేస్తున్నారు మీరు? ఓ సీసీ కెమెరా పనిచేయదు, మాట్లాడే విధానం పర్ఫెక్ట్ గా ఉండదు, డొంక తిరుగుడు మాటలన్నీ. దీనికి సపోర్ట్ గా పోలీస్ వ్యవస్థ. ఎక్కడైతే మేడ్చల్ సిఏ గారు కానీ ఎస్ఐ గానీ మీరు సీరియస్ గా తీసుకోవాలి కదా. మీరు మీడియా వస్తే మీడియా మీద కేసులు పెడతాం అది పెడతామని దీనికి మాత్రమే పనిచేస్తారు, మీరు దేనికి పనిచేయరు. ఇక మరి ఆ జాన్సన్ అకాడమీ స్కూల్ వాళ్ళు ఎంత అందించిర్రు, ఏం కథ? ఏడ దేవులు ఆడతా అసలు ఏమైంది అసలు పిల్లగానికి? హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. అండ్ మేడ్చల్లిలో ఉన్న అత్తెల్లి జాన్స్ అకాడమీ స్కూల్ అని అబ్బాయి 9th క్లాస్ చదువుతా ఉన్నాడు. కార్తిక్ అబ్బాయి పేరు. ఈ విషయం మనకు ఒక 4 days బ్యాక్ నాగేష్ అని జర్నలిస్ట్ కాల్ చేయడం జరిగింది. కొంచెం బిజీ ఉండి లేట్ అయిపోయింది. మ్యాటర్ ఏంటంటే అబ్బాయి 1 వీక్ అయిపోతుంది ఇప్పటి వరకు అసలు ఆజుకి దొరకలేదు. అబ్బాయిని కొట్టి చంపారా, మరి ఇంకేమన్నా జరిగిందా, ఇంకేదన్నా అది ఏం జరుగుతుంది అనేది మాట్లాడే ప్రయత్నం కదా. మ్యాటర్ ఏంటంటే ఈ జాన్సన్ అకాడమీ స్కూల్ ఏదైతే ఉందో ఇది హాస్టల్ కమ్ స్కూల్. అందులోనే చదవడం, అందులోనే హాస్టల్. ఇది వీళ్ళుంటారుగా గొర్రెబిడ్డలు, వాళ్ళకి సంబంధించిందనమాట. ఎందుకు ఆ మాట అంటున్నంటే ఇక్కడ మేజర్గా స్టార్టింగ్ ఎక్కడ ప్రాబ్లం జరిగిందంటే వీళ్ళిద్దరు ఏదో సలిమంట వేసుకున్నారు. ఈ పిల్లలు ఇద్దరు ముగ్గురు. ఇక ఇప్పుడు చలికాలం కదా, ఇప్పుడు చలికాలం కాబట్టి సలిమంట వేసుకుంటే టీచర్ వచ్చి చూసి కట్టె తీసుకొని కొట్టిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే హాస్టళ్లలో ఈ ఒక్క హాస్టల్ అనేది కదా, చాలా హాస్టళ్లలో ఒక హాస్టల్లో ఫుడ్ ప్రాబ్లం అవుతుంది, ఒక హాస్టల్లో పిల్లలను కొడతా ఉంటారు, ఒక హాస్టల్లో అసలు సరిగ్గా మెయింటెనెన్స్ ఉండదు. మరి మిగతా వీళ్ళందరూ ఏం సంకల్ గిట్లా నాకుతారో ఏం అర్థం అవ్వట్లేదు. కానీ ఇప్పటి వరకు ఏమన్నా అడుగుతా ఉంటే డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు హాస్టల్ సిబ్బంది, స్కూల్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ కావచ్చు, సోకాల్డ్ ఇంకోరు కావచ్చు. అంటే వాళ్ళకి ఒక సీరియస్నెస్ లేదనమాట. అంటే నవ్వుకుంటా ఒక వీడియో చూసిన నేను ఒక ప్రముఖ ఛానల్లో, నవ్వుకుంటా మాట్లాడుతూ ఉంది ఆమె. అడిగి ఎవరన్నా మీడియా వాళ్ళు పోతే బెదిరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పోలీస్ వ్యవస్థ. ఆ అబ్బాయిని ఫస్ట్ నుంచి మీకు వివరంగా ఏం జరిగింది చెప్పుకొస్తా ఉంటా. హాస్టల్లో వీళ్ళు సలిమంట పెట్టుకుంటే టీచర్ వచ్చి కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత అబ్బాయి ఈవినింగ్ ఆ ముగ్గురిని కొట్టారు. కొట్టిన తర్వాత ఈ అబ్బాయి లోపలికి వెళ్ళిందని చెప్తా ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా కొట్టిందా, ఇంకేమైనా జరిగిందా అనేది తెలియదు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అబ్బాయి స్నానం చేసుకొని వచ్చాడని చెప్తా ఉన్నారు. వీళ్ళు చర్చికి వెళ్ళాలి కదా. ఇక చర్చికి వెళ్ళాం మేము, ఈ అబ్బాయి స్కూల్కి వెళ్ళి అదే క్లాస్లో కూర్చొని చదువుకుంటా అన్నాడని ప్రిపేర్ చేశారు. అంటే ఒక ప్లానింగ్ ప్రకారంగా ఇక్కడ ఏం అర్థం అవుతూ ఉందంటే వీళ్ళు ఒక ప్రీ ప్లాన్డ్గా పిల్లలకు కూడా ఎవరన్నా వస్తే ఈ విధంగా మాట్లాడాలి, ఎవరన్నా వస్తే ఈ విధంగా మాట్లాడాలి అన్న విధంగా అబ్బాయిలకు పోర్ట్రేషన్ అయితే చేశారు. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా అబ్బాయి మార్నింగ్ గోడ దూకి పారిపోయింది అని చెప్తా ఉన్నారు. మరి గోడ దూకి పారిపోతుంటే మీరు చూసిరు కదా, మీరు పట్టుకోవాలి కదా. మరి ఏం గాడిద పనులు ఏమన్నా దోముతున్నారా? ఏం చేస్తా ఉన్నారు? ఇదే కాకుండా సీసీ కెమెరా ఫుటేజ్ చూద్దాం అంటే సీసీ కెమెరాలు పనిచేయి, టయానికి పనిచేయదు. ఒక హాస్టల్ అది స్కూలు, అక్కడ పిల్లలు తెలియక పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. సీసీ కెమెరాలు పనిచేయట్లేదని ఈజీగా చెప్తా ఉన్నారు. అంటే మీరు చెప్పిందని నమ్మాలనా? ఇక్కడ మేజర్గా ఇంకోటి ఏమనిపిస్తూ ఉందంటే మరి అబ్బాయిని ఎక్కువ దెబ్బలు కొట్టి లోపల తీసుకెళ్ళింది మళ్ళీ టీచర్ అని చెప్తా ఉన్నారు. లోపల తీసుకెళ్ళి కొడితే ఆ ఎటమటంగా దెబ్బలు గిట్ల దాకా అబ్బాయికి ఏమైనా అయిందా, ఈ డౌట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇంకోటి ఈ అబ్బాయి పారిపోయిన తర్వాత వాళ్ళ అమ్మకు కాల్ చేసి ఒకసారి హాస్టల్కి రమ్మంటే వాళ్ళ అమ్మకి ఏదో హెల్త్ బాగాలేదు సో అని చెప్పింది. తర్వాత మీ అబ్బాయి మీ ఇంటికి వచ్చిండా అని అడిగారు వీళ్ళు. అంటే వీళ్ళ ప్లానింగ్ చూడండి ఏ విధంగా ఉందో. మీ ఇంటికి వచ్చిండా అంటే
ఈడికి రాలేదమ్మా, ఈడికి ఎందుకు వస్తాడు అది ఇదని అన్నది. అన్నగా వాళ్ళమ్మ ఈడికి వచ్చింది. వచ్చిన తర్వాత మీ అబ్బాయి ఇట్లా వెళ్ళిపోయిండు సో అండ్ సో ఇట్లా గోడ దూకి బ్యాగ్ తీసుకొని అని చెప్తా ఉన్నారంట. మరి బ్యాగ్ తీసుకొని అబ్బాయి వెళ్ళిపోతా ఉంటే మీరేం గాడిదలు కాస్తున్నారా? మీరు వాచ్మెన్ అని ఉంటుంది కదా, ఒక వాచ్మెన్ అనే పర్సన్ ఉంటారు కదా, హాస్టల్కి కావచ్చు స్కూల్కి కావచ్చు, వార్డన్స్ ఉంటారు కదా. ఏంది మాటలేంది, దొంగ తిరుగుడు మాటలేంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేజర్ మిస్టేక్ ఏంటంటే ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ బల కొడితే కదా తెలిసేది. బండకేసి చాపని రాకినట్టు రాకితే తెలుస్తుంది. చిన్న పోరగాలు కదా గోటీలు ఆడినట్టుగా పోయిండు. పోలీసు వాళ్ళు కూడా ఏం మాట్లాడుతారో వాళ్ళకే అర్థమవుతలేదు. 5 టీములు మరి రేవంత్ రెడ్డి పరిపాలనలో 5 టీములుగా విడదీసి అందరు ఇట్లా ఇట్లా తిరుగుతున్నట్ట రాష్ట్రం అంతా. మరి పాపం పోలీసు వాళ్ళకి తినేనికి టిఫిన్ అన్న దొరుకుతుందో లేదో మరి. అరే చెప్తేనైనా నమ్మసక్కంగా ఉండాలి కొంచెం. కనీసం సరిగ్గా హాస్టల్కి వెళ్ళి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కొట్టిన వ్యక్తి ఉన్నదో గట్టిగా తీసుకొచ్చి బలగొడితే సెట్ కాదు. చెప్పదాన్ని ఏం జరిగిందనేది. నిజంగానే పారిపోయింది అనుకుందాం. గోడ దూకాలంటే కూడా గోడ చాలా పెద్దగా ఉంది, మళ్ళీ పైన ఫెన్సింగ్ ఉంది. సరే ఎవరో ఆ పీటీ ఎవరో ఉన్నారు, అది ఎక్కి చూపియండి రా అని అంటే ఎవరో అబ్బాయి ఎక్కిండు బాగానే ఉంది. కానీ వెనక బ్యాగ్ ఉంటుంది కదా, బ్యాగ్ ఎట్లా వేసిండు? ఇవన్నీ చాలా అనుమానం వస్తూ ఉంది. అది క్రిస్టియన్ స్కూల్, అది చర్చికి వెళ్ళాలి, దాని తర్వాత ఈడికి వెళ్ళాలి. ఇంకోటి మర్చిపోతా ఉన్నా, వీళ్ళు చెప్తా ఉంటారు కదా దేవుడు మహిమ కలుగును కాక అంటూ ఉంటారు కదా. మరి దేవుడు చెప్తలేడా ఈ అబ్బాయి ఏడికి పోయిండో? 5 టీములు విడదీసి మొత్తం రాష్ట్రం అంతా గాలిస్తూ ఉన్నారు. ఆయన ఒక టెర్రరిస్ట్ ఆ పిల్లోడు, ఓ నస్క్లేట్ అయిపోయింది అబ్బాయి. అరే అయిపోమ్మ రవిని పట్టుకున్నారు, వారం అవుతుంది గీనని పట్టుకొని శాతం అయితే లేదు. నిజంగానే పారిపోతే ఇంకోటి ఏంటంటే ఈ మధ్య సోషల్ మీడియా చాలా స్పీడ్ ఉన్న జనరేషన్ ఇది. ఏడికి పోతాడు అబ్బాయి నిజంగానే వీళ్ళు కొట్టలేదు, ఈ అబ్బాయికి ఏం అవ్వలేదంటే ఎక్కడ పోయిండు అబ్బాయి? ఇప్పటికీ దగ్గర 1 వీక్ అయిపోతుంది, 10 days ఏం అవుతున్నట్టుంది. మీద చిన్నపిల్లలు కదా మాట్లాడినట్టుగా మేము ఏదో కాల్లో చూసినాం. లేదండి మేము 5 టీములుగా విడదీసినాము, మొత్తం ఇట్లా గాలిస్తూ ఉన్నారు, అబ్బాయి ఆచూకి ఇంకా దొరుకుతలేదు చెప్తా ఉన్నారు. ఆ టీచర్ ఏం చెప్తా ఉన్నది, లేదండి అసలు తిండి లేదు, తికాన్ లేదు, మా ప్రిన్సిపల్ ఇట్లా తిరుగుతూ ఉన్నారు. ఏందో హాస్టల్లో అసలు గవర్నమెంట్ హాస్టల్ కావచ్చు, ఇంకోటి ఈ గురుకుల హాస్టల్స్ కావచ్చు, ఎంత ఒక గందరగోళంగా ఉంటుంది ఇది. అసలు పిల్లల మీద సోయే ఉండదు. ఏముందండి గడ్డి పెట్టుకొని చలి పెడుతుందని పిల్లలు కాపుకుంటే కొడతారా? ఇదో తరికనా? గడ్డి బీకనికి పోయారా? ఏంటన్నా గాడిదలు ఇట్లా కాస్తురేనా? హాస్టల్లో ఏం జరుగుతుందో చూసుకోకుండా ఏం చేస్తున్నారు మీరు? ఓ సీసీ కెమెరా పనిచేయదు, మాట్లాడే విధానం పర్ఫెక్ట్గా ఉండదు, డొంక తిరుగుడు మాటలన్నీ. దీనికి సపోర్ట్గా పోలీసు వ్యవస్థ. మరి వీళ్ళకి ఎంత అందిందో కట్నం? 10 రోజులు అయితే పిల్లగాడు పోయి ఇప్పటి ఆజుకి లేదంటే అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళనే కదా. అదే ఇవాళ రేపు ఉన్నోడైతే ఇప్పటివరకు తాట తీస్తుండ్రి. ఆయన చెప్తా ఉన్నాడు మేము ఇటు పోతా ఉన్నాం, మేము ఇది చేస్తూ ఉన్నాం. ఆ పోలీసు అయినా మాట్లాడేది వింటా ఉంటే ఎవరైతే కొట్టినాముండదో తీసుకొచ్చి గట్టిగా వార్నింగ్ ఇస్తే చాపను రుద్దినట్టు బండకేసి రాస్తే చెప్పది అన్ని విషయాలు నిజాలు. ఈ మోచై నీళ్ళు తాగుతున్నట్టుగా ఉంది ఇది. అరే ఏమన్నా చిన్న బేబీ ఆ పిల్లగాడు 14 సంవత్సరాలు 9th క్లాస్ చదువుతా ఉన్నాడు కార్తిక్. అసలు ఈ విషయం మీద చాలా సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు. 4-5 రోజులు తిరుగుతూ ఉంటారు, ఓ 15 రోజులు 4 రోజులు తిరుగుతారు, తర్వాత వాళ్ళంతా వాళ్ళు సైలెంట్ అవుతారానా? వీళ్ళు ముందే దొంగలు, వీళ్ళు ఈ దొంగలకు మీరు కొమ్ము కాస్తా ఉన్నారు. వీళ్ళు ఈ జాన్సన్ అకాడమీ ఏదైతే ఉందో వాళ్ళు మాట్లాడేది అసలు పద్ధతే కరెక్ట్ లేదు. అసలు ఆ చర్చ్ ఏందో, ఆ కథ ఏందో, వీళ్ళ కార్ఖాన ఏందో నాకు అసలు అర్థమైతే లేదు. అసలు ఏందో మరి ఎటెటు పోతుంది ఏంది? ఆమెనేమో మొరపెట్టుకొని ఏడుస్తూ ఉందా తల్లి. అరే మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. మళ్ళీ ఈమె ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అమ్మ మీ కొడుకు వచ్చి ఇప్పుడు మళ్ళా మాయమైండు. ఏంది అసలు? ఇదేమన్నా చర్చిలో కదా జనాలతో నాటకాలు అన్నట్టుగా ఉంది వీళ్ళ కథ. తమాషాలా లేకుంటే ఎక్కడైతే మేడ్చల్ సిఏ గారు కానీ ఎస్ఐ కానీ ఎవరైతే ఉన్నారో మీరు సీరియస్గా తీసుకోవాలి కదా. మీరు తీసుకుంటే కదా అది సీరియస్గా ఏమి జరిగిందని తెలిసేది. మీడియా వస్తే మీడియా మీద కేసులు పెడతాం, అది పెడతామని దీనికి మాత్రమే పనిచేస్తారు. మీరు దేనికి పనిచేయరు. ఇక పనికిరాని ఇష్యూలు టేకప్ చేసి పీకి కట్టలు కట్టినామని చెప్పనీకైతే పనిచేస్తారు. మీరు వేరే దానికి పనిచేయరు. ఇన్ని రోజులైతుంది పిల్లగాడు పోయి ఇంకా ఆజూకి తెలుసుకోకుండా 7 టీంలో ఏమో టెర్రరిస్ట్ అయినా మన లేదంటే నక్సలేటా? అరే చెప్పనీకన్నా కొంచెం ఉండాలి, ఇన్నటోళ్ళక ఏదో లేకుండా మినిమం ఉండాలి కదా. మరి ఆ జాన్సన్ అకాడమీ స్కూల్ వాళ్ళు ఎంత అందించిర్రు, ఏం కథ? దేవులు ఆడతా అసలు ఏమైంది అసలు పిల్లగానికి? ఇది కదా కావాల్సింది. ఇక్కడ మేజర్ డౌట్స్ ఏమొస్తా ఉన్నాయి, కొట్టి చంపిరు అనే డౌట్స్ మాత్రమే వస్తుంది. పిల్లగాడు చిన్న పిల్లగాడు కాదు, 14 సంవత్సరాల అబ్బాయి. ఇవాళ రేపు పిల్లలకు మెచ్యూరిటీ ఉంది. ఇంకోటి బయట తిరుగుతూ ఉంటే ఈ మధ్య సోషల్ మీడియా అది కాబట్టి ఇంకోటి ఇంత మీడియా సర్క్యులేషన్ అవుతూ ఉంది. అబ్బాయికి తెలియదా? అబ్బాయిని ఎవరు గుర్తుపట్టరా? ఒకసారి ఆలోచించండి. ఆ హాస్టల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో
వాళ్ళని కఠిన చర్యలు తీసుకుంటే ఈ నిజాలు అనేది బయటపడుతుంది. అప్పటిదాకా బయటపడదు. మేము గాడిద పండ్లు దోమనీకి పోయినాము, అబ్బాయి వీడు ఉండే అంటే క్రియేట్ చేయడానికి వస్తుందంటే ఓసారి డ్రెస్ ఇనిపోయింది అంటారు అబ్బాయిది. పూటకో మాట, ఆ చర్చిలో మాట్లాడే మాటలు వచ్చి ఇక్కడ ప్రయోగాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు. అదే అనాలి ఇప్పుడు. ఏందో చూద్దాం మరి పోలీస్ వ్యవస్థ ఎంత దాకా పోతుంది. ఒకసారి ఆడికి హాస్టల్ దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆడికి వస్తే మళ్ళీ అదో పెంటంట పోలీసు వాళ్ళు బెదిరించాడు. మరి ఏందో మరి ఒకసారి హాస్టల్ దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఈ వీడియో చాలామంది తెలియాలి, ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి హాస్టళ్ళల్లో. ఫుడ్ పాయిజన్ కావచ్చు, సోకాల్డ్ ఇంకోటి కావచ్చు. ఒకటి క్లారిటీ లేదు. వాళ్ళ అమ్మకు సరిగ్గా చెప్పరు. పూటకో మీరు ఏ తప్పు చేయలేదు, సరే నిజంగా అబ్బాయి పారిపోయాడు, హాస్టల్లో సీసీ కెమెరాలు ఎందుకు సరిగ్గా పనిచేయట్లేదు, మీరు మాట్లాడే మాట ఒక మాట మీద ఎందుకు ఉండట్లేదు, పూటకో మాట ఎందుకు మారుస్తున్నారు, ఇక్కడ కాదా డౌట్లు వచ్చేది. వాళ్ళు చాలా నీట్గా చెప్తా ఉన్నారు, మా అబ్బాయి నిజంగానే గోడ దిక్కి పారిపోయినట్టుగా మీరు మాకు ఎవిడెన్స్ ఎవరు చూసిరో చెప్పండి, లేదంటే సీసీ కెమెరా ఫుటేజ్ చూపించండి. అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, ఫుటేజ్ లేదు, సీసీ కెమెరా పని చేయట్లేదు. సంకనాకంది ఏమన్నా పోయి అర్థమైందా? హాస్టల్లో పిల్లల్ని పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్క సీసీ కెమెరా పనిచేయాలి. దొంగ తిరుగుడు మాటలు చెప్పుకుంటా గాడిది పండ్లు దోమనీకి పోయినాము, ఏం పిచ్చి పిచ్చి నాటకాలు అవుతున్నాయి మీకేమన్నా. వీళ్ళైతే ఇంకా ఈ క్రిస్టియన్స్ వాళ్ళు అయితే ఇంకా వరస్ట్. ఇంకా ఈ పాస్టరు ఈ అనుకునే వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళ మోటివేషన్లు వేరు. వీళ్ళు ఇప్పుడు అదే కథలు అడుగుతున్నారు. మేము చర్చిల జనాలనే గొర్రెలను నమ్మించినట్టు నమ్మిస్తాం. ఈ మీడియా వాళ్ళు లెక్కనా, ఈ పోలీసు వాళ్ళు లెక్కనా అన్నట్టుంది. అబ్బాయి నిజంగానే పోతే ఇప్పటి వరకు ఏడుకోవటానికి పోవాలి కదా, చుట్టాల ఇంటికో ఇంకో దగ్గరకో. ఒక్కసారి ఆలోచించండి. ఇది మాత్రం చాలా పెద్ద మిస్టరీ లాగా ఉంది. ఇది చూద్దాం ఒకసారి హాస్టల్ దగ్గరికి వెళ్ళి కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. కొంచెం లేట్ అయింది వీడియో. రైట్, థ్యాంక్ యూ సో మచ్.